ఆంజనేయస్వామి ఆటలు ఆడేవాడని మీకు తెలుసా? ఆయనకు దైవికమైన శక్తులతో పాటు అపారమైన చురుకుదనం ఉండేది. ఆంజనేయస్వామి చిన్నప్పటినుంచే ఎత్తైన చెట్లపైనుంచి దూకడం, వానరరాజుకు పుట్టినవాడిగా చెట్టెక్కడం, చాకచక్యంగా ఒక చెట్టునుంచి ఇంకో చెట్టుకి దూకడం ఆయనకు ఆట. పర్వతాల్ని ఎత్తిపెట్టడం, అపారమైన బలం ఉండటం వల్ల చిన్న చిన్న కొండలని ఎత్తి ఒకచోటునుంచి ఇంకోచోట పెట్టడం ఆయనకు సరదా. సూర్యుణ్ణి తినిపెట్టే ఆట. సూర్యుడు పండులా కనిపించడంతో తనకు పసిపాపగా ఉన్నప్పుడే దాన్ని తీసుకొని తినాలని ప్రయత్నించడం ఒక రకంగా ఆయనకు ఆటగానే అనిపించింది. గాలి లోపల పరిగెత్తడం. వాయుదేవుడు తన తండ్రి కాబట్టి గాలిలా పరిగెత్తడం, మేఘాల మధ్య ఆడుకోవడం ఆయనకు ఇష్టమయ్యేవి. వానర పిల్లలందరితో కలిసి శక్తి ఆటలు. బలం ఎవరిది ఎక్కువ, దూరం ఎవరు ఎక్కువగా దూకగలరు, చెట్టుపైకి ఎవరు త్వరగా ఎక్కగలరు, ఇలాంటి పోటీలు అన్నీ ఆడేవాడు. దీనిని బట్టి ఆంజనేయస్వామి బలానికే కాదు, బాల్యంలో ఆటపాటలకీ ప్రసిద్ధుడు. ఆయన ఎక్కడికి వెళ్లినా ఉత్సాహం, క్రీడాశక్తి, దైవిక చలనం నిండుగా ఉండేది. వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.